వెల్కమ్ టు ప్లస్ టీవీ. సకలం సమ్మేళనం. మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు. సో అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం అత్యద్భుతంగా జీవించవచ్చు. ప్రతిదానికి సర్జరీ వరకు లేదంటే పూర్తిగా మెడికేషన్ వరకు వెళ్ళక్కర్లేకుండా రైట్. మరి ఈ రోజు మనం లైఫ్ స్టైల్ కి సంబంధించి అదే విధంగా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే హెల్దీగా జీవించవచ్చు, ఇలాంటి అన్నిటికి సంబంధించి మనకి సలహా ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తారాం గారు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. మరి 2019లో ఆయన వైద్య వృత్తికి సంబంధించి చాలా బెస్ట్ అవార్డ్స్ అందుకున్నారు. అందరికీ కూడా చాలా మైన్యూట్ ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కగా సలహాలు ఇచ్చి భయపడకుండా పేషెంట్స్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు. టాప్ మోస్ట్ రేటింగ్ లో కూడా ఉన్నారు. మరి వారిని అడిగి ఇవాళ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి మహాలక్ష్మి గారు. మనం ఒబేస్ అనే పదం వాడుతున్నాం అంటే ఎంత వెయిట్, ఎక్సెస్ వెయిట్ ఉంటే వాళ్ళని ఒబేస్ గా మనం ట్రీట్ చేయొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది లీన్ గా ఉన్న బాడీలో అనే ఫ్యాట్స్ వాళ్ళకి కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చాలా హెవీ వెయిట్ కనిపిస్తున్న వాళ్ళు చాలా యాక్టివ్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఈ మధ్యలో కొన్ని రీల్స్ చూస్తే ఆవిడ చాలా ఎక్సెస్ ఒక 200 kgs వరకు ఉన్నట్టుంది. ఆవిడ చాలా యాక్టివ్ గా మూవ్ అవుతోంది, డాన్స్ చేస్తోంది. అంటే అసలు అలాంటి వాళ్ళు కదలటమే చాలా ఎక్కువ, మూవ్ చేయడం అనేది. ఆవిడ అంత యాక్టివ్ గా ఉంది. అంటే ఎలాంటి టైంలో దాన్ని మనం ఒబేస్ కింద ట్రీట్ చేయాలి, ఏది డేంజర్ బాడీకి? అదే కరెక్ట్ అండి. అంటే యాక్చువల్లీ లీన్ గా ఉండడమే ఒక బోన్. ఎంత సన్నగా ఉంటే అది ఒక బోన్. యాక్చువల్లీ చెప్తాను, సంబడి సెడ్ దట్ డబ్బు లేకపోయినా చింత లేదు, సన్నగా ఉండాలని. సో యూజువలీ వెయిట్ ఎక్కువ ఉంటే జబ్బులు వస్తాయి. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ మేబీ ఎక్సెప్షనల్, వేర్ యూజువల్లీ ఒబేసిటీ ఉంటే మూవ్మెంట్ ఆటోమేటిక్లీ ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఒబేసిటీ క్లాసిఫికేషన్ అంటే ఐడియల్ మన సంథింగ్ కాల్డ్ బిఎంఐ అని చెప్తాం, బాడీ మాస్ ఇండెక్స్. బిఎంఐ అంటే బాడీ వెయిట్ ఇన్ కేజీస్, ఇట్స్ అ రేషియో బాడీ వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అని. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మెజర్. మనము ఒబేసా కాదు టు కేటగరైజ్ పీపుల్ ఆన్ బేస్డ్ ఆన్ వెయిట్ అని. సో ఇంత హైట్కి ఎంత వెయిట్ అని చెప్పేసి. సో అది చూస్తే నార్మల్ మన బిఎంఐ 18 to 23 ఉండాలి. దట్ ఇస్ ఐడియల్ బిఎంఐ. ఎనీథింగ్ మోర్ దెన్ దట్, లెస్ దెన్ దట్ అంటే అండర్ నరిష్డ్. మీరు న్యూట్రిషన్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఆ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అంతా తగ్గిపోతుంది అనమాట. సో ఎనీథింగ్ మోర్ దెన్ దట్ 23 కన్నా ఎక్కువ ఉంటే దెన్ వీ కాల్ ఇస్ ఓవర్ వెయిట్. సో మోర్ దెన్ 30 వీ కాల్ ఇట్ as obese అనమాట. బిఎంఐ మోర్ దెన్ 30. యూజువల్లీ యాజ్ ద వెయిట్ ఇంక్రీజెస్ ద ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్, బికాస్ ఫ్యాట్ అనేది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చేస్తుంది అనమాట. ఎక్కువ కొవ్వు మన బాడీలో ఉంటే ఇన్సులిన్ అనేది పనిచేయదు బాడీలో. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక మోర్ దెన్ 30 ఉంటే ఒబేసిటీ అని చెప్తాం. సో అదే డిఫరెంట్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ 30, మోర్ దెన్ 35, 40, 45 అట్లా అని చెప్పేసి. సో సివియర్ ఒబేసిటీ అంటే మోర్ దెన్ 40 ఈస్ కాల్డ్ సివియర్ ఒబేసిటీ. ఓకే. మనకి ఈ మధ్య కాలంలో పాత తరం లాగా ఏవైతే ఉన్నాయో ఫుడ్ హ్యాబిట్స్, కొంచెం సోషల్ మీడియా ఇదంతా అవేర్నెస్ ఉండేప్పటికీ సెల్ఫ్ డైట్స్ కొంతమంది తీసుకుంటున్నారు, సెల్ఫ్ మెడికేషన్ తీసేసుకుంటున్నారు. ఒక గూగుల్లో కొట్టడం ఏదైనా ఉంటే ఇలా ట్రై చేస్తూ ఉన్నారు. సో మిల్లెట్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మళ్ళీ ఒకసారి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఇది ఎంత వరకు అంటే ప్రతి బాడీకి కూడా ఒకే రకంగా డైట్ కానీ మెడికేషన్ కానీ పనిచేస్తుంది అంటారు? డెఫినెట్లీ అండి, చాలా రిలవెంట్ క్వశ్చన్ ఇది. దేనికి మనం ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చిన దాని వల్ల సో వీఆర్ లుకింగ్ అట్ వాట్ వాస్ గుడ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వి డైలీ ఈట్ రైస్ అనేది. సో ఇది కంప్లీట్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల లైఫ్ స్టైల్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. సో అదే కాకుండా డయట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మనమున్న లైఫ్ స్టైల్. ఇప్పుడు అందరికీ స్ట్రెస్. సో ఇంటికి వెళ్ళాలంటే ఇంటి ఒక 5 kilometers ఉన్నా గంట సేపు పడుతుంది ఇప్పుడు. సో దట్ ఈస్ ఆల్సో వర్క్ స్ట్రెస్, దో ల్యాక్ ఆఫ్ స్లీప్, దీస్ ఆర్ ఆల్ ఈక్వల్లీ కాంట్రిబ్యూటింగ్. నాట్ ఓన్లీ డయట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో నౌ వీ హావ్ సీన్ దట్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏమున్నాయో దానివల్ల మోర్ హార్మ్ అవుతుంది. వీఆర్ లుకింగ్ అట్ ఫుడ్స్ విచ్ ఆర్ better foods. For example, millets, definitely they are nutritionally more valuable. న్యూట్రిషన్ దాంట్లో ఉన్న పౌష్టికాంశాలు ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా ఈ షుగర్ వచ్చేంటి పాసిబిలిటీ కూడా తక్కువ దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ రాగి ఈజ్ రిచ్ ఇన్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. దో ద గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్, బట్ విత్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఆల్సో. సో దట్ ఈస్ వెరీ బెటర్ టు పాలిష్డ్ రైస్ వాట్ యువర్ ఈటింగ్. బాజ్రా, జోవార్, ఇవన్నీ మిల్లెట్స్ ఏవి ఉన్నాయి, కొర్రలు,
ఇవన్నీ దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, వైటమిన్స్ అనే ఎక్కువ ఉంటాయి, షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో దే ఆర్ ద బెటర్ ఫుడ్స్ దెన్ దీస్ ప్రాసెస్డ్ ఫుడ్స్. కాబట్టి వీఆర్ లుకింగ్ అట్ దోస్ థింగ్స్. డెఫినెట్లీ ఆల్ ద మిల్లెట్ డయట్స్ ఆర్ దే స్కోర్ ఓవర్ ద ట్రెడిషనల్ రైస్ వాట్ వీఆర్ ఈటింగ్. అందుకోసమే వీఆర్ లుకింగ్ అట్ దోస్ థింగ్. ఈస్ వెరీ ఎవిడెంట్ అండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోలా తీసుకోండి, దాంట్లో ఒక 100 ml కోలాలో అట్లీస్ట్ 3 spoons ఆఫ్ షుగర్ ఉంటుంది. సో మనం అది ఇప్పుడు వచ్చాయి 0 షుగర్ వచ్చాయి, దాంట్లో షుగర్ ఉండదు, షుగర్ లాంటి టేస్ట్ వచ్చే కెమికల్స్ ఉంటాయి, బట్ దర్ ఇస్ నో గ్లూకోజ్ ఇన్ ఇట్. సో బట్ ఇట్ హ్యాస్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక కోలా తీసుకోవాలంటే ఈక్వల్ టు 1 meal. ఒక పూట భోజనం చేయడం ఎంతో అంత క్యాలరీస్ ఉంటుంది దాంట్లో. సో ఈ మీరు చెప్పినట్టు ట్రెడిషనల్ ఫుడ్స్ ఇప్పుడు మన యాన్సిస్టర్స్ ఏవి తీసుకున్నారు ఇండియాలో, మన యాన్సిస్టర్స్ ఏవి తీసుకున్నారో దర్ ఆర్ వెరీ హెల్దీ ఫుడ్స్. సో వీ హ్యావ్ టు ప్రమోట్ దెమ్. ఓకే, అంటే కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వస్తే పర్టికులర్ గా డైట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, ఆ డిసీజ్ కి రిలవెంట్ గా ఉండేవన్నీ కూడా. ఇంకొంతమంది ఒకవేళ వస్తుందేమో అని ముందే భయపడి తీసుకునే ఈ డైట్ కానీ, ముందే బిఫోర్ ఇవన్నీ తగ్గించుకొని చేసుకునే ఈ డైట్ వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా, రాకుండా, లేదా నెగిటివ్? డెఫినెట్లీ బెనిఫిషియల్ అండి. ఇప్పుడు ఏదో ఒక జబ్బు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఎవరికన్నా అమ్మ నాన్నకి షుగర్ ఉందనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఆర్ హైపర్ టెన్షన్ ఉంటుంది, ఆర్ స్ట్రోక్, ఏదో ఒక జబ్బు, ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఈ వాళ్ళకి వచ్చే లైఫ్ స్టైల్, మీ పేరెంట్స్ ఏ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేస్తున్నారో మీరు అది అడాప్ట్ చేసి తప్పేం లేదు దాంట్లో. మీరు షుగర్స్ తక్కువ తీసుకుంటారు, చాలా మంచిది. యాక్చువల్లీ షుగర్స్ తగ్గించడం చాలా మంచిది, సాల్ట్ తగ్గించడం చాలా మంచిది, ఈ మైదా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం చాలా మంచిది. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇదే డైట్ తినాలని ఏం లేదు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ రీజన్స్, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డయట్స్. సో టేకింగ్ అ డైట్ ఇన్ మోడరేషన్ ఆఫ్ వాట్ యువర్ కన్వెన్షనల్ ఈటింగ్, మనం ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో అది మోడరేషన్ లో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. సో ప్రాబ్లమ్ ఇస్ వెన్ యూఆర్ యూజింగ్ దిస్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకుంటే మాత్రం ఇది. సో తప్పేం లేదండి, యూఆర్ టేకింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మిల్లెట్స్ మేము తింటాం, మేము రైస్ తిన్నాం, కొర్రలు తింటాం అంటే తప్పేం లేదు దాంట్లో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇంట్లో డయాబెటిక్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఒకరు డయాబెటిక్ ఉండి మిగతా వాళ్ళు అంత బాగున్నారంటే వాళ్ళకి మన ఫుడ్ పెడతామని కాదు కదా, వాళ్ళు తిన్నట్టు మనం తింటే వాళ్ళకు మంచిది, మనకు మంచిది. సో డెఫినెట్లీ తప్పేం లేదండి. ఇఫ్ అడాప్టింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ డయట్, హెల్దీ డయట్, బ్యాలెన్స్ డయట్, తప్పేం లేదు. ఓకే, మనకి మీరు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు అందరికీ ఒకే రకమైన ఈ జాబ్ ఇది కానీ, ఫ్యామిలీ ఇది కానీ, ఇదంతా ఒక రకంగా ఉండదు. అంటే ఉదయాన్నే ఎర్లీగా లేవటం, ఎర్లీ స్లీప్, ఇవన్నీ కొంతమందికి కుదరకపోవచ్చు. దట్టు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ముందే కంప్లీట్ గా లైఫ్ అంతా రివర్స్ ఉంటుంది. పగలంతా వాళ్ళు నిద్రపోతుంటారు, రాత్రి మేల్కొని ఉంటూ ఉంటారు. సో దీని వల్ల ఎలా వాళ్ళు చేంజింగ్ అని, అంటే ఎలా ఉండాలంటే? అట్లా అంటే ఇది ఎట్లా చెప్పాలి, 2 ways ఆఫ్ చూసుకోవడం. అంటే నాకు పేషెంట్స్ చాలా మంది వస్తారు, గ్యాస్ట్రో రిలేటెడ్ ఇష్యూస్, నైట్ టైం మాకు ఇదని చెప్పేసి. యాక్చువల్లీ మన బాడీ సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. సో మనం లైట్ సూర్యోదయం అవ్వగానే, లైట్ పడితేనే మన బాడీ డే అని రియలైజ్ చేస్తుంది. సో సూర్యాస్తం అవ్వగానే మనకి వి గోయింగ్ టు స్లీప్ మోడ్. సో అది నార్మల్ సర్కేడియన్ రిథమ్ అనేది. వీళ్ళకంతా అంత డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యి వాళ్ళ బాడీలో కూడా చాలా వరకు చేంజెస్, నిద్ర సరిగా లేకపోవడం వలన వాళ్ళకి సో మెనీ ఇష్యూస్, గ్యాస్ట్రో ఇష్యూస్ కానీ, తర్వాత స్ట్రెస్ కానీ, సో మెనీ ఈవెన్ విజన్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి అవన్నీ. సో ఇదేంటంటే ఒకటి వాళ్ళకి ఇంకా జాబ్ ఇంకా పరంగా చేంజ్ చేసుకోవడం ఒకటి. నేను చాలా మంది చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ నాట్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ జాబ్ అని. సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం, వర్కింగ్ అవర్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడము, తర్వాత డే టైంని అప్రాపరేట్గా ఫిజికల్ యాక్టివిటీ కోసం యూటిలైజ్ చేసుకోవడము. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, జనరలీ షిఫ్ట్స్ 1 month నైట్ డ్యూటీ, 2 months 3 months అట్లా ఉంటుంది. సో వాళ్ళకి యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ డ్యూరింగ్ ద డే. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్లీప్ ఫర్ సమ్ టైమ్ డ్యూరింగ్ ద డే, మీరు ఫిక్స్ టైం పెట్టుకొని, దాని తర్వాత మిగతా టైంని దే హ్యావ్ టు స్పెసిఫిక్లీ ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళ రిక్రియేషన్ కోసం కేటాయించాలని డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్. బట్ దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ అండి. దే హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్ బై దెమ్ సెల్ఫ్ అని అడిగితే నేను చాలా మంది చెప్తుంటా, యూ ఫైండ్ అ జాబ్ వేర్ ఇన్ విచ్ విల్ సూట్ యువర్ లైఫ్ స్టైల్ అని చెప్పి. సో చూసారు కదా, మరి హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ, సకలం సమ్మేళనం.